హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు intentowl. ఈరోజు మనం నెట్వర్క్ రిపోజిటరీ లేదా yum-server గురించి తెలుసుకుందాం. లైనక్స్లో సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, రిమూవ్ చేయాలి, అప్డేట్ చేయాలి, మన సర్వర్ని ఎలా అప్ టు డేట్ ఉంచుకోవాలి, అవన్నీ లాస్ట్ వీడియోలో చూసాం. సో ఈ వీడియోలో ఏంటంటే ఒక టోటల్ నెట్వర్క్కి ఈ ప్యాకేజెస్ని సర్వ్ చేసి ఒక సర్వర్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి మనం డిస్కస్ చేద్దాం. ఇలా నెట్వర్క్ రిపోజిటరీని ఎందుకు కాన్ఫిగర్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండివిజువల్గా ఒక సిస్టంలో ప్యాకేజెస్ని డౌన్లోడ్ చేయాలని, ఇన్స్టాల్ చేయాలని, అప్డేట్ చేయడానికి ఏంటంటే మనం DNF కమాండ్ యూస్ చేసి చేస్తాం. ఓకే, మన ఇండివిజువల్ అయితే మనకి ఆ డేటా డౌన్లోడ్ అయ్యేది పెద్ద విషయం కాదు. కానీ రియల్ టైంలో ఎలా అవుతుందంటే హండ్రెడ్స్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి. ఈ హండ్రెడ్స్ ఆఫ్ మిషన్స్ సేమ్ డేటాని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఆర్గనైజేషన్ యొక్క బ్యాండ్ విడ్త్ అనేది చాలా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే సేమ్ పని అన్ని 100 కంప్యూటర్స్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 GB డేటా లేకపోతే 1 GB అప్డేట్స్ ఉన్నాయనుకోండి, ఈ 1 GB అప్డేట్స్ 100 పీసెస్ డౌన్లోడ్ చేస్తే ఏమవుతాయంటే 100 GB పోతుంది. సో ఇలా జరగకుండా ఉండడానికి ఒకే ఒక సర్వర్ని ఈ అప్డేట్స్ కోసం కాన్ఫిగర్ చేసి ఉంచితే ఆ సర్వర్ మాత్రం అప్డేట్ చేస్తే చాలు, ఆ సర్వర్ని మాత్రమే ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ చేస్తే చాలు. మిగతా టోటల్ నెట్వర్క్లో సిస్టమ్ ఆ పర్టికులర్ నెట్వర్క్ సర్వర్ నుంచి డేటాని డౌన్లోడ్ చేసుకుంటాయి అనమాట. ఇన్ జనరల్ రియల్ టైంలో ఏంటంటే ఈ నెట్వర్క్ రెపోజిటరీని 2 మోడ్స్లో కాన్ఫిగర్ చేస్తారు. ఒకటి వచ్చేసి త్రూ ISO ఇమేజ్, లేకపోతే త్రూ DVD ప్యాకేజెస్, లేదనుకుంటే CentOS Mirror ద్వారా. ఓకే, లేదు మీరు యూజ్ చేస్తున్న కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే దాని యొక్క మిర్రర్ ద్వారా ప్యాకేజెస్ని అక్రాస్ ద నెట్వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఈ త్రూ DVD లేదా ISO ఇమేజ్లు ఏంటంటే ఒక పర్టికులర్ ఫోల్డర్లో ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్యాకేజెస్ అన్నింటినీ ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్లో ఉంచి అక్కడి నుంచి అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్, క్లయింట్ ఎవరు కావాలన్నా దాన్ని యూజ్ చేసుకొని ఏంటంటే డౌన్లోడ్ లేకపోతే అప్లోడ్ లేకపోతే ప్యాచింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడున్న చిన్న ఇష్యూ ఏంటంటే త్రూ DVD అనేది కొత్తగా అప్డేట్స్ వచ్చినా లేకపోతే కొత్తగా ప్యాచెస్ వచ్చినా ఏంటంటే మనకి మన సర్వర్లోకి ఆ ప్యాచెస్ రావడం అనేది కొంచెం కష్టమైన విషయం. సో ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తూ ఏంటంటే మనం reposync అనే కమాండ్ ద్వారా ఏం చేస్తామంటే ఒక లోకల్ DNF లేకపోతే yum-serverలో CentOS రెపోజిటరీ నుంచి డైరెక్ట్గా మనం ఏంటంటే ప్యాకేజెస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఒక్క సిస్టము ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఓన్లీ ఈ పర్టికులర్ సర్వర్ డౌన్లోడ్ చేసుకుంటుంది. ఇక్కడి నుంచి ఏంటంటే మనకు కావాల్సిన క్లయింట్స్ ఆ ప్యాకేజెస్ని ఇక్కడ లోకల్ yum-server నుంచి డౌన్లోడ్ చేసుకుంటాయి అనమాట. అది ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. మనం ఈ లోకల్ రెపోజిటరీలో సింక్ చేసిన ఈ ప్యాకేజెస్ని అక్రాస్ ద నెట్వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం 3 వేస్లో ప్యాకెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఒకటి త్రూ HTTP అంటే Nginx సర్వరా లేకపోతే అపాచీ సర్వర్ను కాన్ఫిగర్ చేసి త్రూ HTTP మీరు పుష్ చేయొచ్చు, లేదనుకుంటే FTP ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, NFS ద్వారా కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఈరోజు మనం ఏంటంటే NFS ద్వారా చూద్దాం ఎలా చేయాలో. సో మన నెట్వర్క్ రెపోజిటరీగా యూజ్ చేయబోయే సిస్టమ్ ఇది. దీనికి IP వచ్చేసి 110. ఈ నెట్వర్క్ రెపోజిటరీని కాన్ఫిగర్ చేయడానికి మనకి 2 ప్యాకేజెస్ కావాలి. DNF install -y createrepo అలాగే yum-utils. ఈ 2 ప్యాకేజెస్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. డౌన్లోడ్ అండ్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం చేయబోయేది ఏంటంటే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి దాన్ని మనం NFS ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తాం. DNF repo list. ఈ కనిపిస్తున్న రెపోజిటరీస్ని మనం క్రియేట్ చేసిన ఫోల్డర్లోకి సింక్ చేస్తాం. అలా ఏమవుతుందంటే ఈ రెపోజిటరీస్లో ఉన్న డేటా మనకి లోకల్గా ఆ ఫోల్డర్లో అవైలబుల్ అవుతుందన్నమాట. దానికి మనం ఒక కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. mkdir/repos లేకపోతే DNF repo. ఈ క్రియేట్ చేసిన DNF repo అనే ఫోల్డర్లో ఏంటంటే మనం ఏ రెపోజిటరీస్ని సింక్ చేయాలనుకుంటున్నామో ఆ రెపోజిటరీస్ పేరు మీద ఒక్కొక్క ఫోల్డర్ని క్రియేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం mkdir యాప్ స్ట్రీమ్ బేస్ OS EPEL EPEL-modular EPEL-next extras. ఇక్కడ కనిపిస్తున్న ఈ రెపోస్ని నేను ఇక్కడ సింక్ చేయాలనుకుంటున్నాను ఈ DNF repos అనే ఫోల్డర్లో. సో ఆ అన్ని రెపోజిటరీస్ పేరు మీద ఉన్న ఫోల్డర్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేయాలి.
చూసారా, ప్రతి రెపోజిటరీకి ఒక్కొక్క ఫోల్డర్ క్రియేట్ అయింది. ఎందుకంటే దాంట్లో ఏమవుతుందంటే ఆ పర్టికులర్ రెపోజిటరీ యొక్క డీటెయిల్స్ మొత్తం ఈ ప్రజెంట్ ఫోల్డర్లో రెస్పెక్టివ్ ఫోల్డర్స్లోకి వచ్చేసి సింక్ అవుతాయి అన్నమాట. నేను ప్రజెంట్ ఏంటంటే ఈ బేస్ ఓఎస్ అనే రెపోజిటరీని సింక్ చేస్తాను, ఎందుకంటే అది చిన్న రెపోజిటరీ, త్వరగా సింక్ అవుతుంది. మీరు అన్ని రెపోజిటరీస్ని సింక్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఏంటంటే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్టు కొత్త రెపోజిటరీని కాన్ఫిగర్ చేసుకొని దాన్ని కావాలన్నా కూడా మనం సింక్ చేసుకోవచ్చు అనమాట. ఇది సింక్ చేయడం కమాండ్ వచ్చేసి repo sync -g -m -newest newest ఓన్లీ -p. ఎక్కడ సింక్ అవ్వాలనుకుంటున్నారు దాని యొక్క పాత్ అనమాట, DNF repos స్పేస్ దేన్నైతే ఏ రెపోజిటరీని అయితే సింక్ చేయాలనుకుంటున్నారో దాని యొక్క రెపో ఐడి. ఇక్కడ బేస్ ఓఎస్ అనే రెపోజిటరీని మాత్రం నేను సింక్ చేయాలనుకుంటున్నాను. సో బేస్ ఓఎస్ డౌన్లోడ్ మెటా డేటా. సో ఈ కమాండ్ యూస్ చేస్తే ఏమవుతుందంటే ఈ కనిపిస్తున్న బేస్ ఓఎస్ అనే రెపోజిటరీ నుంచి ఈ కనిపిస్తున్న DNF repos అనే ఫోల్డర్లోకి ఆ టోటల్ రెపోజిటరీ యొక్క మెటా డేటా మొత్తం దాంట్లోకి సింక్ అవుతుందన్నమాట. ఓకే, ఎంటర్. చూసారా, సింక్రనైజేషన్ స్టార్ట్ అయింది. ఇది కొంచెం టైం పడుతుంది. చూసారా, టోటల్ 1728 RPMs ఉన్నాయి. ఇవన్నీ సింక్ అవుతున్నాయి. మీరు కావాలనుకుంటే చెక్ చేయాలనుకుంటే, వెరిఫై చేయాలనుకుంటే CentOS Mirrors అని చెప్పేసి మీరు గూగుల్లో కొడితే కనిపిస్తుంది అనమాట. సో చూడండి, ఇక్కడ వర్షన్స్ ఆఫ్ CentOS ఉన్నాయి. దాంట్లో మనం స్ట్రీమ్ కాబట్టి 8 స్ట్రీమ్లో బేస్ OSXలో ప్యాకేజెస్, ఇక్కడ ఈ కనిపిస్తున్న ప్యాకేజెస్నే ఇక్కడ కూడా సింక్ అవుతున్నాయి అన్నమాట మన లోకల్ సర్వర్లోకి అనమాట. ఓకే, ఆఫ్టర్ సింక్రనైజేషన్ బ్యాలెన్స్ వీడియో కంటిన్యూ చేద్దాం. రెపోజిటరీ సింక్రనైజేషన్ కంప్లీట్ అయింది. ప్యాకేజెస్ సింక్ అయ్యాయో లేదో చూద్దాం. మనం బేస్ ఓఎస్ కాబట్టి చూడండి, బేస్ ఓఎస్ అనే ఫోల్డర్లో ప్యాకేజెస్ అలాగే రెపో డేటా ఇలా కొత్తగా ఫోల్డర్స్ క్రియేట్ అయ్యాయి. సిడి ప్యాకేజెస్ ఎల్ఎస్. చూసారా, ఇక్కడ అన్ని ప్యాకేజెస్ యొక్క మెటా డేటా సింక్ అయిందనమాట. ఓకే, అలాగే బ్యాలెన్స్ కనిపిస్తున్న బ్యాలెన్స్ రెపోజిటరీస్ని కూడా మీరు సింక్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ చేయటం లేదు. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాల్సిందంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ DNF repo list అనే ఫోల్డర్ని లోకల్ రెపోజిటరీగా కాన్ఫిగర్ చేయాలన్నమాట. అది ఎలా చేయాలో చూద్దాం. లోకల్ రెపోజిటరీగా కాన్ఫిగర్ చేయడానికి మనం ఏ రెపోజిటరీ అయితే చేయాలనుకుంటున్నామో దాంట్లో ఫోల్డర్లోకి వెళ్ళాలి. createrepo -g. ఇక్కడ కనిపిస్తున్న కంపోజ్ XML ఫైల్ని మనం నావిగేట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి DNF బేస్. ఓకే, ఈ టోటల్ పాత్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే ఏమవుతుందంటే ఈ ప్రజెంట్ DNF repos/base అనేది లోకల్ రెపోజిటరీగా కాన్ఫిగర్ అవుతుందన్నమాట. ఇన్ కేస్ మీరు ఈ కనిపిస్తున్న అన్ని రెపోజిటరీస్ని సింక్ చేస్తూ ఉంటే ఇలా ఇండివిజువల్గా అన్నిటినీ మీరు createrepo కమాండ్ యూజ్ చేసి లోకల్ రెపోగా కాన్ఫిగర్ చేయాలి. లోకల్ రెపోజిటరీ క్రియేషన్ కంప్లీట్ అయింది. ఇక్కడ చూడండి, టోటల్ 1728 ప్యాకేజెస్ అది సింక్ చేస్తుంది అనమాట. ఈ ఫోల్డర్లోకి లోకల్ రెపోజిటరీగా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ కనిపిస్తున్న DNF repo అనే ఈ ఫోల్డర్ని త్రూ NFS మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. దాని కమాండ్ వచ్చేసి nano etc ఎక్స్పోర్ట్ ఎంటర్. సో ఈ ఫైల్లో మనం దేన్నైతే ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క పాత్ DNF repos. ఎవరికైతే దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాం 192.168.0. సో ఇక్కడ నా క్లయింట్ యొక్క IP వచ్చేసి 109/24 read write sync. సో ఆ పర్టికులర్ ఫోల్డర్ నేను ఎక్స్పోర్ట్ చేశాను. Ctrl+0 Ctrl+X ఎక్స్పోర్ట్ fs-arv. సో అది ఒకసారి ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. ఎక్స్పోర్ట్ చేసిన ఫోల్డర్స్ అన్ని ఒకసారి అప్డేట్ అవుతాయి అనమాట. చూడండి, ఎక్స్పోర్టింగ్ 192.168 ఈ పర్టికులర్ ఐపీకి ఈ ఫోల్డర్ని ఎక్స్పోర్ట్ చేయబడి ఉందన్నమాట. సో ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మన క్లయింట్ సిస్టమ్. సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ DNF repos అనే ఫోల్డర్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దాన్ని ఇక్కడికి మనం మౌంట్ చేయాలి. నేను mkdir DNF లోకల్ repos అని ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను. దీని మీదగా మౌంట్ చేస్తున్నాను.
ఈ కనిపిస్తున్న DNF repos అనే దాన్ని ఇక్కడ DNF local repos అనే దాని మీదకి మౌంట్ చేయాలి. షో మౌంట్ -e 192.168.0.110. ఓకే, ఎక్స్పోర్ట్ అయింది. దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. మౌంట్ -tnfs 192.168.0.110 దేనైతే చేయాలనుకుంటున్నామో DNF repos అనేది దీన్ని పాతియాలి. DNF repos దేని మీదకైతే చేయాలనుకుంటున్నామో దాని టోటల్ పాత్ ఇచ్చి ఎంటర్. ఓకే, మౌంట్ అయింది. మౌంట్ అయిందో లేదా చెక్ చేయడానికి కమాండ్ వచ్చేసి df-h. దీని మీదకి మౌంట్ అయింది. ఒకసారి ఆ ఫోల్డర్లోకి వెళ్ళి చూద్దాం. DNF చూసారా, మన యొక్క సింక్ చేసిన రెపోజిటరీ, లోకల్ రెపోజిటరీ ఈ ఫోల్డర్ మీదకి మౌంట్ అయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే బై డిఫాల్ట్గా ఏమవుతుందంటే DNF repo list, సారీ స్పెల్లింగ్ మిస్టేక్, DNF repo list బై డిఫాల్ట్గా సిస్టమ్ ఏం చేస్తుందంటే CentOS యొక్క రెపోజిటరీస్ని బై డిఫాల్ట్గా, అది కాకుండా వేరే ఏమైనా రెపోజిటరీ దాంట్లోకి వెళుతుంది అనమాట బై డిఫాల్ట్గా. మనం ఇప్పుడు ఏం చేయాలంటే వీటినన్నిటిని బ్లాక్ చేసి మన యొక్క లోకల్ రెపోజిటరీని దీని మీదకి కనెక్ట్ చేయాలన్నమాట. అది ఎలాగో చూద్దాం. ఈ రెపోజిటరీ ఫోల్డర్స్ అన్ని ఫైల్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే etc m.repos అనే ఫోల్డర్లో ఉంటాయి. చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే mkdir బ్యాకప్ ఈ కనిపిస్తున్న రెపో ఫైల్స్ అన్నిటిని ఏంటంటే నేను ఈ ఫోల్డర్లోకి బ్యాకప్ తీసి పెట్టుకుంటున్నాను. move star.repo బ్యాకప్ అన్ని ఫోల్డర్లోకి బ్యాకప్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ పర్టికులర్ ఫోల్డర్లో ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను, కొత్త రెపో ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ ఫైల్లో ఇక్కడ మన యొక్క సర్వర్ యొక్క డీటెయిల్స్ నేను దాంట్లో ఎంటర్ చేస్తాను. సో ఎప్పుడైనా సరే క్లయింట్, ఇక్కడ కనిపిస్తున్న క్లయింట్ DNF ఇన్స్టాల్ అనగానే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ సర్వర్కి కనెక్ట్ అయ్యి డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఈ కనిపిస్తున్న ఫోల్డర్లోని ప్యాకేజెస్ డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. అది ఎలాగో చేయాలో చూద్దాం. నేను ఈ ఫోల్డర్లో కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను, nano local.repo. దీంట్లో నేను మెన్షన్ చేస్తున్నాను మన సర్వర్ యొక్క డీటెయిల్స్. లోకల్ రెపో నేమ్, ఈ రెపోజిటరీ పేరేంటి, లోకల్ DNF repo అని ఇస్తున్నాను. బేస్ URL అంటే దాని యొక్క పాత్ ఏంటి, ఈక్వల్ టు మీరు యూస్ చేస్తున్నది HTTP అయితే HTTP అని ఇవ్వాలి, లేదు మీరు యూస్ చేస్తున్నది FTP అయితే FTP అని ఇవ్వండి. ఇక్కడ మనం ఏంటంటే NFS యూస్ చేస్తున్నాం కాబట్టి ఫైల్ అని ఇస్తే చాలు. ఫైల్ అని ఇచ్చేసి / ఎక్కడైతే మన రెపోజిటరీ ఉందో దాని యొక్క పాత్ అన్నమాట, DNF local repo /base os. సో టోటల్ పాత్ మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఎనేబుల్డ్ అనేది 1 అని ఉంటే ఈ రెపోని కన్సిడర్ చేస్తుంది. అలా కాకుండా మీరు 0 అని ఇస్తే దాన్ని కన్సిడర్ చేయదనమాట ఎప్పుడైతే మీరు ఇన్స్టలేషన్ చేసేటప్పుడు. gpg check = 0. ఓకే, సో ఈ ఫైల్ని సేవ్ చేయండి, Ctrl+X. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి DNF repo list. ఈ కమాండ్ యూస్ చేయగానే ప్రీవియస్గా అయితే మనకి మల్టిపుల్ రెపోస్ కనిపించాయి, కానీ ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఇచ్చిన రెపోజిటరీ మాత్రమే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసి చూద్దాం. DNF install DHCP cannot find valid base URL. టైపో ఉంది, URL. DHCP ఇన్స్టాల్ చేసి చూద్దాం. చూడండి, ఇన్స్టలేషన్ స్టార్ట్ అయింది. ఎస్, డౌన్లోడ్ అయ్యి ఇన్స్టలేషన్ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు గమనిస్తే ఒకటి చూడండి, ఈ రెపోజిటరీ ఏంటంటే లోకల్ రెపోజిటరీ అనమాట. ఈ లోకల్ రెపోజిటరీ నుంచి ఈ డౌన్లోడ్ అండ్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. ఈవెన్ డిపెండెన్సీస్ కూడా అది రిజాల్వ్ చేసుకుంటూ చేస్తుంది అనమాట. సో ఇలా మనం ఒక లోకల్ రెపోజిటరీని కాన్ఫిగర్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల లాభం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాండ్ విడ్త్ సేవ్ అవుతుంది. ఎందుకంటే ఈ సిస్టంలోనూ ఇక్కడ సర్వర్లోనూ మల్టిపుల్ కంప్యూటర్స్లో ఒకే ప్యాకేజ్ని, ఫర్ ఎగ్జాంపుల్ DHCP క్లయింట్ ప్యాకేజ్ని మాత్రమే మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఆ బ్యాండ్ విడ్త్ అలా వేస్ట్ అవ్వకుండా ఇలా ఒక సింగిల్ సర్వర్ని కాన్ఫిగర్ చేసి దాంట్లో మనం లోకల్ రెపోని కాన్ఫిగర్ చేసి యూస్ చేసుకుంటే బ్యాండ్ విడ్త్ సేవ్ అవుతుంది. అలాగే మల్టిపుల్ కంప్యూటర్స్ అక్రాస్ ద నెట్వర్క్ ఇంటర్నెట్ని ఫేస్ అవ్వకుండా ఉండడం వల్ల
ఆ సెక్యూరిటీ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో లోకల్ రెపాజిటరీని కాన్ఫిగర్ చేయడం అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.